So make sure you're saved. నీవు రక్షించబడ్డావన్న నిశ్చయతను కలిగి If ఉండాలి. you're not saved, నువ్వు రక్షించబడకపోతే, or if you have a doubt, ఇంకా నీకు సందేహం ఉంటే, you must know this. నీవు ఒక సత్యాన్ని గ్రహించాలి. You cannot save yourself. నిన్ను నీవు రక్షించుకొనలేవు. Your good works cannot save నీ you. మంచి క్రియలు నిన్ను రక్షించలేవు. Your religion cannot save నీ you. మతం నిన్ను రక్షించలేదు. Your baptism cannot save నీ you. బాప్తిస్మం నిన్ను రక్షించలేదు. Nothing can save you. ఈ లోకంలో మరి ఏది నిన్ను రక్షించలేదు. Salvation is not in a thing. రక్షణ కార్యములను బట్టి కాదు. Salvation is in a person. రక్షణ వ్యక్తిలో ఉన్నది. And that is Jesus ఆ Christ. వ్యక్తి మరెవరు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. The Bible says, he that hath the Son hath life. మరి కుమారుని కలిగినటువంటి వాడు జీవమును కలిగి ఉన్నాడని దేవుని వాక్యం He సెలవిస్తుంది. that hath not the Son hath not life. మరి కుమారుని అంగీకరించని వాడు జీవము లేనివాడు, రక్షణ లేనివాడు అంటుంది Do బైబిల్. you have the Son? నీవు కుమారుని కలిగి ఉన్నావా? If you believe in him, నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, the Bible says you will be saved. బైబిల్ అంటుంది ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు. It's not what you do, అది నీవు రక్షణ కొరకు నీవు చేసే కార్యం ఏది లేదు. what he has done. నీ రక్షణ కొరకు ఆయన చేసిన కార్యం. You believe in that. ఆయన చేసిన కార్యమందు మనం కేవలం విశ్వాసం ఉంచుతున్నాం. You believe that he died for your sin, యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపాల కొరకు చనిపోయాడని నీవు నమ్మాలి. that he was buried and he rose up again. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడని మనం నమ్మాలి. Then you will be saved at that very moment. మరి నీవు ఆ క్షణంలోనే నీవు రక్షించబడతావు. Salvation is not a process. రక్షణ అనేటువంటిది ఒక క్రియ కాదండి, ఒక ప్రాసెస్ కాదు. It happens in a moment you అది put ఒక it. క్షణంలో జరిగేటువంటి కార్యం. And if you're saved, thank God you will be saved from that terrible time that's నీవు coming. రక్షించబడితే దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ భయంకరమైన 70వ వారపు శ్రమ నుండి నీవు తప్పించబడ్డావని అర్థం.